హాయ్ హలో నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది. అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరు బాగా సెలబ్రేషన్ చేసుకున్నారా న్యూ ఇయర్? అందరూ బాగుండాలి న్యూ ఇయర్ కానీ మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి. అందులో మేము కూడా బాగుండాలి అనుకుంటున్నాము. ఇప్పుడైతే మేమైతే సంక్రాంతికి షాపింగ్ చేయడానికి వచ్చామండి. మేమైతే అప్సిగూడలో ఉన్న రామేశ్వరి సిల్క్కి వచ్చాము. ఫస్ట్ టైం నేను ఈ సారీ షాప్కి వచ్చింది. చూస్తున్నానండి సారీస్ అయితే. నేనైతే ఏం సారీలు తీసుకున్నానో ఏంటో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మళ్ళీ అందులో ఏమేమి తీసుకోవచ్చా లేదా అని కూడా చెప్తానండి మీకు. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి మళ్ళీ ఎందుకు రావటం అని అనుకున్నా, కానీ తర్వాత వీడియో నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. మళ్ళీ చీరలు అయితే కొన్ని బాగానే ఉన్నాయి. హోల్సేల్ షాప్ అంటే అది నాకు తెలియదు. నేను మామూలు షాపే అనుకున్నా. అంటే ఇట్లా అమ్ముతారు కదా, ఇది రిటైలింగ్ షాప్ అంట, ఇది హోల్సేల్ షాప్ అంటే వాళ్ళు దాని మీద రేట్స్ కూడా ఏం లేవు. మరి ఆ రేట్లు వాళ్ళు కోడ్స్ చూసుకొని వాళ్ళు రేట్లు చెప్తున్నారు. చూడండి చూస్తున్నాను నేను చీరలు అయితే. ఇవి బనారస్ సారీ అంటే ఇవి బనారస్ అంటే ఇవి ఫ్యాన్సీ బనారస్ చీరలు అయితే బాగానే ఉన్నాయి. కలర్ కాంబినేషన్ అయితే బాగున్నాయి, కానీ కొంచెం క్లాత్ కొంచెం నాకు ఎందుకో మందం అనిపించింది. చీరలు కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉన్నాయండి. అసలు దేనికి కాదు, బ్లూకి పీచ్ కలరు, పింక్కి గ్రీన్ కలరు బాగున్నాయి చీరలు అయితే. నేనైతే ఏ సారీ తీసుకున్నానో, ఎన్ని తీసుకున్నానో, ఏ సారీలు తీసుకున్నానో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూసేయండి, మీకు కూడా యూజ్ అవుతాయి కదా. మీరు కూడా సంక్రాంతి షాపింగ్ చేస్తారని నేను ఇట్లా చూపిస్తున్నానండి. చూసేయండి, మీకు కనుక నచ్చితే మీరు కూడా షాపింగ్ చేసుకోవచ్చు. నాకైతే ఈసారి బాగా నచ్చింది. ఇట్లా మొత్తం పింక్ వచ్చేసింది. కూడా బాగుంది. అది అప్పైపోయింది. ఈ సారీస్ అయితే బాగానే ఉన్నాయండి. ఇదైతే రేట్ అయితే 900 అండి. ఇవి 900 కాదండి, సారీ 700 అండి. 700 తక్కువనే ఉన్నాయి అవి. ఇవైతే బ్లౌజు కాంట్రాస్ట్ వచ్చేసింది వీటికి. ఈ సారీ కూడా బాగున్నాయి. ఇవైతే 900. ఇవి కూడా బాగున్నాయి. నాకు ఇవి కూడా మంచిగానే అనిపించినాయి. కలర్స్ కూడా ఇవి బాగున్నాయి. కొత్తగా అనిపించినాయి కొంచెం నాకు. అంటే బ్లౌజ్ మొత్తం వేరే వచ్చేసింది. ఇగో ఇందులో ఇది కూడా డోలా సిల్క్ అంట. ఈ సారీస్ బనారస్ డోలా సిల్క్. ఇవి కూడా బాగున్నాయి, కానీ కొంచెం ఎందుకో నాకు ఈ క్లాత్ బాగా జారినట్టుగా అనిపిస్తుంది. కొంచెం బాగా స్మూత్గా అంటే జారుతాయి సారీస్. ఇవి కట్టుకుంటే మాత్రం జారుతాయి ఫ్రెండ్స్. ఇవి అయితే తీసుకోవద్దు. క్లాత్ నాకు అంత మంచిగా ఏమి అనిపించలేదు. కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది. నాకైతే క్లాత్ అంత మంచి అనిపించలేదు. ఇది కూడా అందులో సారీనే. చూడటానికి బాగున్నాయి, కానీ క్లాత్ అంత మంచిగా అనిపించలేదు. ఇవి కూడా బనారసేనండి. ఇవి కూడా ఈ సారీ కూడా బనారసే. ఇవన్నీ ఒకటే. ఈ సారీ నాది ఇది అన్నీ ఒకటే. కలర్స్ చూపిస్తుంది అందులో, కానీ నాకు నేనైతే తీసుకోలేదు. మనకు చీర షాపింగ్ కొంచెం అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం మనం, ఏ కలర్స్ ఏందని. ఒక్కసారి అయితే ఉండే కలర్లే తీసుకుంటూ ఉంటాం కదా మనం లేడీస్. కానీ ఈ షాప్లో మాత్రం రిటర్న్స్ ఉండవంట. మనం చూసే తీసుకోవాలి ఫస్ట్. నాకైతే నేను తెలియక అసలు మనం ఏమైనా ఇంట్లో ఏదైనా కలర్స్ ఉంటే ఇస్తాం కదా, కానీ అట్లా లేదంట. కొంచెం నాకు అది నచ్చలేదు ఎందుకో. ఎందుకంటే మనకు అయితే ఒకసారి అయితే ఆప్షన్ ఉంటుంది కదా చేంజ్ చేసుకోవడానికి. వాళ్ళైతే ఇది హోల్సేల్ షాపు, దీంట్లో రిటర్నింగ్ అయితే ఉండదు, ఎక్స్చేంజ్ చేసుకోవటం ఉండదని చెప్పారు. మనం ఎంత పెద్ద షాప్కి వెళ్ళినా ఒకసారి అయితే ఉంటుంది కదా ఎక్స్చేంజ్ చేసుకోవటం. మనకు ఇప్పుడు ఒకసారి నచ్చవు కదా ఒక్కోసారి, లేకుంటే కలర్లు ఉంటాయి, లేకుంటే మనకు ఇంట్లో ఎవరికైనా నచ్చవు కదా కలర్స్ ఒక్కోసారి ఆ చీరలు.
కానీ అట్లా అయితే లేదంట. నాకైతే అట్లా నచ్చలేదు, ఎందుకో అస్సలు నచ్చలే. నాకైతే ఈ చీరల రేటు కొంచెం ఒక్కొక్కసారికి అయితే రేట్ ఎక్కువనే అనిపించింది. ఈ సారీ అయితే 2700 అంట. ఇది రేట్ ఎక్కువనే అనిపించింది నాకు. చాలామంది బల్క్లో తీసుకెళ్తారు కాబట్టి వాళ్ళకు తక్కువ ఉంటాయి కావచ్చు అనిపించింది నాకు ఈ సారీస్. మనం ఒక్కొక్కటి తీసుకుంటే ఎక్కువనే రేటు ఉన్నాయి మరి ఇవి. ఇవి అందులోని కలర్స్. ఇవైతే కోటా సారీస్. ఇవి చీరలు కూడా బాగున్నాయి. మొత్తం మిర్రర్ వర్క్ వచ్చేసినాయి. మిర్రర్ వర్క్ను మొత్తం థ్రెడ్ వర్క్ లాగా వచ్చింది అన్నట్టు. ఇది కూడా అందులోనే సారీ. ఇది కూడా థ్రెడ్ వర్క్ను మిర్రర్ వచ్చినాయి. మిర్రర్ అక్కడక్కడ మిర్రర్ అతికిచ్చి ఉన్నాయి. అవి బాగున్నాయి. ఈ సారీస్ కూడా కోటా సారీస్ అవి. నాకు అది కలర్ కాంబినేషన్ మంచిగా అనిపించింది. నేనైతే ఇది తీసుకుందామని సర్లే పక్క పెట్టమని చెప్పాను. ఇది నువ్వు మడత పెడతట్టు ఓపెన్ చేసుకో. అదే ఇద్దరు అదే తీసుకోండి. నువ్వు కూడా అందులో తీసుకోండి. మొత్తం వస్తుంది లాస్ట్ దాకా. బాగుంది కానీ రెడ్ గ్రీన్ వైలెట్, డార్క్ వైలెట్, సేమ్ డిజైన్ వేరు. చూస్తూనే ఉన్నా. ఇవి జార్జెట్ అంట సారీస్. ఇవి కూడా బాగానే ఉన్నాయి సారీస్ అయితే. మనం సారీ తీసుకునేటప్పుడు కొంచెం మనం ముందే మనం మైండ్ అంటే కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోవాలి సారీస్. ఎందుకంటే ఇందులో అయితే మరి రిటర్న్ ఆప్షన్ అయితే లేదు. మరి మనం ఫస్ట్ చూసేసుకోవాలి. నేనైతే ఒక్కసారి 2 సారీలు తీసుకుందామని చెప్పి నేనైతే తీసేసుకున్నా. ఒక 4-5 సారీస్ తీసేసుకున్నాను. అవి ఏం తీసుకున్నాను, ఏ కలర్ తీసుకున్నానో మీకైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరైతే ఓపిక్గా మీ ఏ కలర్ కావాలో ఏంది ఇంకా దాన్ని మీరు తీసుకోండి. తర్వాతనైతే రిటర్న్ ఆప్షన్ లేదు. మరి నాకైతే ఇక నేనైతే కొంచెం ఉన్న కలర్లో తీసుకుంటా ఉంటాను. నాకు ఎక్కువ గ్రీన్ వస్తూ ఉంటాయి. ఏ సారీ చూసినా కూడా మళ్ళీ గ్రీన్ దగ్గరికి వెళ్తూ ఉంటాను నేను. నాకు గ్రీన్ అంటే అంత ఇష్టం కాబట్టి నాకైతే ఎక్కువ గ్రీనే ఉంటాయి. చూడండి, ఇన్ని చూసినా కూడా మళ్ళీ గ్రీన్ దగ్గరికి వెళ్తే మా అమ్మ అయితే ఎందుకు ఏమి గ్రీన్ ఉన్నాయి మళ్ళీ ఎందుకు అంటుంది. ఇది కూడా థ్రెడ్ వర్క్ తోటి బాగుంది. ఈ సారీ మంచిగా అనిపించింది. కానీ ఇది కూడా గ్రీనేనండి, డార్క్ గ్రీన్. ఇది బండపాకురు కలర్ అంటారు కదా అది. నేను చెప్తాను కదా, నాకైతే ఎన్ని కలర్స్ ఉన్నా కూడా మళ్ళీ గ్రీన్ దగ్గరికి వెళ్తుంది. నేనైతే ఈ సారీ నాకు బాగా నచ్చింది. ఎల్లోకి డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది. చూడండి, డార్క్ గ్రీన్ కలర్ వచ్చింది బ్లౌజు. ఆ సారీ తీసుకున్నాను నేను. మళ్ళీ ఈ సారీ కూడా చూసాను. ఇవి కూడా బాగున్నాయి. ఇవి బ్లౌజులు అయితే వేరే వచ్చాయి అసలు డిజైన్ వచ్చినాయి అంటే బ్లౌజులు. నాకు అవి కూడా బాగానే అనిపించినాయి. మనకు పార్టీ వేర్ సారీ లాగా ఉన్నాయండి ఇవి. రెడీమేడ్ బ్లౌజ్ వస్తుంది. ఇది మనం అక్కడ ట్రయల్ రూమ్ ఉంటుంది, చేసుకొని చూడవచ్చు. ఇవి కూడా బాగున్నాయండి సారీలు. ఇవి కొత్తగా వచ్చాయంట. ఏమో నాకైతే ఆ సారీ పేరు తెలియదు కానీ ఇది కూడా బాగుంది. ఈ సారీ గ్రీన్ కలర్. ఇదైతే 2600 అని చెప్పారు, చెప్పింది అమ్మాయి. బాగుంది ఈ సారీ కూడా. ఇది కూడా బాగుందండి. ఇదైతే మనం పార్టీకి అట్లా నైట్ పార్టీస్ ఉంటాయి కదా, వాటికైతే చాలా బాగుంటాయి. చెమ్మకు చెమ్మకు మెరుస్తూ ఉంటాయి కదా, మంచిగా అనిపిస్తాయి. నేనైతే పండగ కదా, సంక్రాంతి పండగ కానీ నేను కొంచెం ట్రెడిషనల్గా ఉండాలని నేను అనుకున్నా. ఈ పార్టీ వేర్ అయితే ఉన్నాయి,
సారీస్. మళ్ళీ డైలీ వేర్ సారీస్ కూడా తీసుకుందామని అటు సైడ్ వేరే సైడ్ ఉంది చూస్తున్నా. వీటికి ఈ సారీ కూడా అనిపించింది, బాగానే ఉంది ఇది కూడా. ఇవన్నీ చందేరి సిల్క్ సారీస్ అంటే ఇవి చందేరి టసరు ఇంకా ఇట్లా డిజైన్ వచ్చి బాగుంది. ఈ సారీ కూడా గ్రీన్ చీర వచ్చి డిజైన్ బ్లౌజ్ వచ్చింది కలంకారీ లాగా. కానీ మనకైతే సారీస్ అయితే 186లో అయితే సారీలు డైలీ వేరుకు మనకు అప్పుడప్పుడు కట్టుకోవడానికి అయితే అవి చాలా బాగా నచ్చినాయి నాకైతే. క్లాత్ కూడా చాలా బాగున్నాయి అవి. నేను 186 కూడా ఒకటి తీసుకున్నాను సారీ, బాగుంది. ఇవన్నీ పీస్ డిజైనర్ వేర్ సారీస్ అంటే ఇవి 1000 లోపు ఉన్నాయి. ఇవన్నీ 1800, 600, 500 అన్నిట్లో ఉన్నాయి ఇందులో సారీస్. డైలీ వేర్కి బాగుంటాయి ఇవి చీరలు. నేనైతే ఇందులో కూడా తీసుకున్నా డైలీ వేర్ సారీస్. ఇందులో కూడా ఇది జార్జెట్ అంటే ఇది బాగుంది, ఇది కూడా సారీ. అది ఇవి డైలీ వేర్కి బాగున్నాయండి ఈ చీరలు. క్లాత్ అయితే మెత్తగా బాగున్నాయి ఇవి. కానీ కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది, 800 అంటుంది. 815 ఏమో 856 అట్లా ఉన్నట్టుంది. వాళ్ళు ఏదైనా 6 యాడ్ లాస్ట్కి యాడ్ చేస్తున్నారు దేనికైనా. ఆ రేట్లు అలా ఉన్నాయి. ఇది కూడా బాగుంది డైలీ వేర్కి. బ్లౌజ్ అయితే డిజైన్ వచ్చింది హ్యాండ్కు. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే 2 హ్యాండ్స్కి వస్తుందండి. కొంచెం దొడ్డుగా అట్లా ఉంటాయి కదా హ్యాండ్స్, వాటికైతే నాకు 2 చేతులకు రావనిపించింది కాబట్టి నేను తీసుకోలేదు. చూస్తున్నా ఇప్పి 2 హ్యాండ్స్కి వస్తాయని. నాకైతే రాదని అనిపించింది. సన్నగా ఉన్న వాళ్ళకైతే బాగానే వస్తుందండి, తీసుకోవచ్చు. క్లాత్ అయితే మస్తు ఉంది, క్లాత్ అయితే బాగా నచ్చింది నాకైతే. కాకుంటే మనం ఒకవేళ అట్లా నచ్చితే మనం వాళ్ళు టైలర్ చెప్తే వాటి జాయిన్ చేసి ఇస్తారు కదా హ్యాండ్కు, అట్లా వేసుకోవచ్చు. నచ్చితే ఇవి కూడా బాగున్నాయండి. ఇవి కూడా బ్లౌజులు ఇవేనండి నేను అన్నది. 186 అంటే ఇలా అన్ని రేట్లు ఉన్నాయి. 300 ఉన్నాయి, 250 ఉన్నాయి, 500 ఉన్నాయి, 600 ఉన్నాయి. కానీ అవన్నీ జార్జెట్ క్లాత్లు. ఇవి కూడా అండి, ఇవి అయితే 186. ఇవి డైలీ వేర్కి అయితే బాగున్నాయి చీరలు. తక్కువ రేట్లు 186 కూడా. అవి మనం చూసి తీసుకోవాలి, క్లాత్స్ మెత్తల క్లాత్ చూసి తీసుకోవాలి. ఇలా రెడీమేడ్ డ్రెస్సులు కూడా ఉన్నాయి అమ్మాయిలకు. చూస్తుంది మా అమ్మాయి తీసుకోవాలని, కానీ మొన్ననే తీసుకున్నాం మేమైతే మా అమ్మాయికి డ్రెస్సు. బాగానే అనిపించింది. అదే క్రీమ్ కలర్ బిస్కెట్ కలర్ మొన్న ఇస్తున్నాం కదా నిన్న లక్ష్మీపతి సారీస్. బాంధిని సారీస్ ఆరెంజ్ బాగుంది కూడా ఒకటి తీసుకున్నాం బాంధినిలో. నాకు బాంధిని సారీస్ అంటే బాగా ఇష్టం అనిపిస్తాయి కదా, లేడీస్కి బాగుంటాయి కదా, అవి స్టైల్గా ఉంటాయి కాబట్టి నేను కూడా ఒకటి తీసుకున్నాను అందులో. ఇవన్నీ డిజైనర్ సారీస్ అండి. ఇవి డైలీ వేర్ సారీసే. అందులో కూడా ఒకటి తీసుకున్నాను నేను. అవి అయితే 586 అంట. క్లాత్ అయితే బాగానే అనిపించింది కానీ కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది నాకు అది కూడా. ఎందుకంటే అవి మనకు 400, 450 అయితే బాగుంటాయి అనిపించింది రేటు. చూస్తున్నా అన్నీ తెచ్చి కూడా పెట్టాను. చీరలని సెలెక్ట్ చేసి పక్క పెట్టుకుని కూడా మళ్ళీ ఒకసారి చూసి అందులో ఏది తీసుకోవచ్చేది లేదని చూస్తున్నాను మళ్ళీ. నాకైతే ఇది తీసుకుందాం అనుకున్నా కానీ నాకు ఎందుకో మందం అనిపించింది చీర. మళ్ళీ మందం ఉన్న చీరలను నేనైతే పక్కకు పెట్టేసాను అంటే కట్టుకోబుద్ధి కావట్లేదు. మనకు కొంచెం లైట్ వెయిట్గా ఉంటేనే బాగా అనిపిస్తుంది కదా సారీలు. మందంగా ఉంటే అదేందో బరువుగా అనిపిస్తాయి. నాకైతే నచ్చవు కొంచెం మందంగా ఉంటే సారీసు. నేను పట్టు సారీస్లో కూడా ఎక్కువ రేట్ తీసుకుంటానండి, 10,000 పైనే, 10,000 పైనే. కాబట్టి నాకు
మందంగా ఉన్న చీరలు కట్టుకోబుద్ది కాదు. ఇది ఒకటి పిస్తా గ్రీన్ ఒకటి తీసుకున్నాను ఈసారి. అయితే డైలీ వేర్గా వేసుకున్నాను. ఇవి బ్లౌజ్ దానికి పింక్ కలర్ వచ్చింది, పీచ్ పింక్. అది తీసుకుందామా ఇది తీసుకుందామా అంటే మా పాప నీ ఇష్టం అంటుంది. మళ్ళీ ఒకసారి చూస్తున్నా. కలర్ అయితే నాకు బాగా నచ్చింది. కానీ ఫైనల్గా 2 నైటీస్ కూడా తీసుకున్నానండి. ఇంకోటి నైటీస్ అయితే సూపర్గా ఉన్నాయండి. అన్నిటికంటే నైటీస్కి అయితే నేను బాగా 100 ఇస్తానండి. నైటీస్ అయితే చాలా బాగున్నాయండి. నాకైతే బాగా నచ్చినాయి నైటీలు అయితే. నేనైతే 2 నైటీస్ తీసుకున్నా. చూడండి తీసేసుకున్నాను, వచ్చేస్తున్నా బయటికి.